జడ దండ. పేజీ నెంబర్ ఎంతమ్మా పిల్లలు? చూడండి అమ్మా, 1వ తరగతి పిల్లలు 58వ పేజీ తీయండి. తీసారా? 58వ పేజీ తీసుకోండి అమ్మా. తీసారమ్మా? చూడండి చక్కగా. పుస్తకాలు అందరూ తీసుకోవాలి. జడ దండ. పాఠం పేరేంటి? జడ దండ. చూడండి. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండ గుచ్చండి. కోసిన పూలన్నీ దండ గుచ్చండి. దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి. దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చడగా జడనిండా. ముడుచుకో సీతమ్మ ముచ్చడగా జడనిండా. ముడుచుకో సీతమ్మ ముచ్చడగా జడనిండా. సీతమ్మ వాకేట సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండ గుచ్చండి. దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడనిండా. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండ గుచ్చండి. దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడనిండా. గేయం చక్కగా లయబద్ధంగా పాడండి. బాగా నేర్చుకోండి గేయం పాఠం. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఈ పాఠంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి అమ్మా. ఇగో గేయం పాడండి, అభినయించండి. చూసారా? గేయం చక్కగా పాడండి వచ్చేటట్టు. తర్వాత ఏం చేయాలి? చక్కగా అభినయించండి. అంటే చేతులతో, కాళ్ళతో, ముక్కుతో, నోటితో మీకు నచ్చిన విధంగా డ్యాన్స్లు వేస్తా చెయ్యండి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. ఎవరేం చేస్తున్నారు? ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాప ఏమో పూలు కడుతుంది, ఈ పాప ఏమో గుచ్చుతుంది, ఈ పాప ఏమో పూలు చూస్తుంది. చక్కగా చూడండి ఏమేం చేస్తున్నారు. మీరు చెప్పండి. మీకు నచ్చిన విధంగా చెప్పాలి. పాఠం చక్కగా గట్టిగా చెప్పాలి. ఒక్కొక్కళ్ళు విడివిడిగా చెప్పాలి. మీరు చూడండి ఏం చేస్తున్నారు. వాళ్ళ అక్క తలదూతుంది కదా, ఇక అద్దంలో చూసుకుంటా పాపాయ్ బాగున్నానా బాగోలేదే ఎట్టా ఉన్నానని. ఇక్కడేమున్నాయి? గుమ్మడికాయలు ఉన్నాయి. ఏంటి? పచ్చిమిరకాయలు, మిరపకాయలైనా ఎండు మిరపకాయలు. చూడు, కోడి పెట్ట అన్నీ ఉన్నాయి చక్కగా. పెట్ట దీని మీద కూర్చుంది చూడు, బొంగు మీద కూర్చుని ఉంది పెట్ట. ఎంత బాగుందో. ఈ పాఠంలో, ఈ గేయంలో, వాక్యంలో జడ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి. జడ దండ అన్న పదాలకు ఏం చేయాలి? రౌండ్ చుట్టాలి. చూడు, గేయంలోని వాక్యాలలో జడ దండ పదాలకు రౌండ్ చుట్టండి. ఈ పదాలకు ఏం చేయాలి? ఈ 2 పదాలకి చుట్టాలి. ఎక్కడుంది జడ? పైన ఉందా జడ? జడ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడా లేదు చూడండి.
దండ, జడ, దండ. దండ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, దండ, దండ. దీనికి రౌండ్ చుట్టండి. మళ్ళీ ఇక్కడ దండ, రౌండ్ చుట్టండి. తర్వాత ఇదిగో ఇక్కడ దండ, రౌండ్ చుట్టండి. జడ ఎక్కడ ఉంది? ఇంత మట్టికి జడ కనిపించాలా మనకి? ఇద్దుగు జడ, జడ, రౌండ్ చుట్టండి. ఒకసాటే ఉంది. ఇక్కడ పిల్లలు చక్కగా మాట్లాడుకుంటూ పువ్వులు తీసుకెళ్తున్నారు. ఈ బుట్ట తీసుకెళ్తుంది ఈ పాప. చూసారా ఇక్కడ ఆవులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, చెట్టు ఉంది. ఈ పూలన్నీ కోసుకుని తీసుకెళ్తున్నారు. వీళ్ళేమో దండ కడుతున్నారు. ఒక ఆమె పూలు అందిస్తుంది. చక్కగా ముగ్గురు కూర్చుని పూలు అల్లుతున్నారు. చూసారా? ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలలో జడ, దండ పదాలకు రౌండ్ చుట్టండి. ఇక్కడ చూడండి, అమ్మ పాపకు జడ వేస్తున్నది. అమ్మ పాపకు జడ వేస్తున్నది. నేను అంటున్నాను, నాతో పాటుగా మీరు కూడా అనాలి, అమ్మ పాపకు జడ వేస్తున్నది అని. ఒక 5 సార్లు 10 సార్లు అంటే మీకు కూడా వచ్చేస్తుంది, నోటికి 5 సార్లు 10 సార్లు నోటితో అంటే మీకు కూడా వస్తుంది. నేను చెప్తున్నాను, చెప్పినప్పుడు మీరు కూడా చక్కగా చెప్పాలి నోటితో. అమ్మ పాపకు జడ వేస్తున్నది అని చెప్పాలి. జడ ఎక్కడుంది? ఇక్కడ. గుడ్ గర్ల్. పాప చూడు ఎంత బాగా చెప్పిందో. జడ ఇక్కడ ఉంది. పాప మెడలో ముత్యాల దండ. ఇదిగో ముత్యాల దండ ఎక్కడుంది చెప్పండి అమ్మా పిల్లలు. ఇదిగో ముత్యాల దండ. పాప మెడలో ముత్యాల దండ. పాప మెడలో ముత్యాల దండ. దండకు రౌండ్ చుట్టండి అమ్మా. ఇదిగో దండ, దండ ఎక్కడ ఉంది? వెరీ గుడ్, గుడ్ బాయ్. కూర్చోండి, చదవాలి, చెప్పాలి. ఇంకా చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఎక్కడుంది? జడ, జడ, దండ, జడ, దండ. చూసారా? ఇది చూడండి, కింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. కింది గళ్ళు అంటే ఇవే కదా. ఈ చుట్టూ ఉన్నాయి గళ్ళు, ఈ చుట్టూ ఉన్నాయి గళ్ళు. ఈ గళ్ళు ఇక్కడ జాకి 1 వేసింది, డాకి 2 వేసింది, దమ్కి 3 వేసింది, లాకి 4 వేసింది, తాకి 5 వేసింది. అంటే 1 2 3 4 5 వేసినాయి. ఇక్కడ వీటిని బట్టి క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలి? మనం రాయాలి. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఏమిటి? జ. ఇక్కడ జా రాయండి. ఏం రాస్తారు? ఇక్కడ 1కి తినంగా జా రాయండి. 2వ అక్షరం ఏమిటి? డా. డా రాయండి. ఇక్కడ డా రాయండి. 1 2 అక్షరాలు కలిపి చదవండి. 1 2 ఏమైంది? 1 2 అక్షరాలు అయ్యి, 1 2 అక్షరాలు అయ్యి. జడ కలిపి చదివితే జడ. ఇక్కడ రాయండి జడ అని, జడ అని ఇక్కడ రాయండి. తర్వాత 3 2 అక్షరాలు కలిపి చదవాలి. 3 దమ్, 2 డా. దమ్, డా. దండ ఇక్కడ రాయండి. దండ ఇక్కడ రాయాలి. తర్వాత 4వ అక్షరం ఏంటి? లా. 5వ అక్షరం ఏంటి? త. 1వ అక్షరం ఏంటి? జ. 2వ అక్షరం ఏంటి? డా. అప్పుడు ఏమైంది? లత, జడ. లత, జడ అయింది. ఇక్కడ రాయండి లత, జడ. ఈ అక్షరాలు చూపిస్తున్నాం కదా, మీరు రాయాలి. ఇక్కడ నేను రాయట్లా, మీరు రాయాలి. లత, జడ. కింది బొమ్మలు జ, ద అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. కింది బొమ్మలు అంటే జ అక్షరంతోనూ ద అక్షరంతో మొదలవుతాయి అన్నమాట. అవి మనం ఇప్పుడు నేర్చుకోవాలి, చెప్పాలి. జా ఏది? ఇదే కదా జా. జనం. వీళ్ళందరినీ ఏమంటాము? జనం అంటాము. ఇది జల్లెడ. జల్లెడ బాగుంది కదా. జల్లెడ పచ్చపచ్చగా, జల్లెడ. దండం. దండం అంటే ఏంటి? దేవుడికి దండం పెడుతున్నాడు పిల్లగాడు, దేవుడికి దండం పెడుతున్నాడు. దండం. దంతం. ఏనుగు దంతం. ఏనుగుకి ఇలా ఉంటుంది దంతం. ఏనుగు పొన్ను, ఏనుగు దంతం పెద్దగా ఉంది కాబట్టి ఏనుగు దంతం అంటాం. దంతం ఏమంటాం? దంతం. చూడండి, పదాలను చదవండి. జ, ద అక్షరాలకు రౌండ్ చుట్టండి. జా ఎక్కడ ఉంది అక్షరము, దా ఎక్కడ ఉంది అక్షరం, మీకు వచ్చినాయా రాలేదా అని చెప్పి
అవి మనం రౌండ్ చుట్టాలి. జాని మీరు గుర్తించాలి, దాన్ని గుర్తించాలి. ఎవరు ఎక్కువగా రాస్తే వాళ్ళు గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఎవరు మంచిగా తప్పు లేకుండా రాస్తారో వాళ్ళు గుడ్ బాయ్, గుడ్ గర్ల్స్. మరి చూడండి, జా ఎక్కడుంది, ఎక్కడుందో చెప్పాలి. ఇదిగో జా, జా. ఇక్కడ దా ఉంది, చూడండి రౌండ్ చుట్టండి. ఇక్కడ దా ఉంది, ఇట్లా రౌండ్ చుట్టాలి. వీటికి రౌండ్ చుట్టాలి, పక్కన అక్షరానికి తగలకోకుండా చక్కగా నీట్గా ఈ అక్షరము చండాలం చేయకోకుండా నీట్గా ఇట్లా రౌండ్ చుట్టండి. మళ్ళీ ఇక్కడ జా ఉంది, ఎన్ని జాలు ఉంటే అన్ని జాలకి జా, జా, జా రౌండ్ చుట్టండి. దా, దా రౌండ్ చుట్టండి. జా, 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 జా రౌండ్ చుట్టారా? వీటిలన్నిటికీ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ. ఇదిగో జా రౌండ్ చుట్టండి, ఇదిగో దా రౌండ్ చుట్టండి, ఇదిగో దా రౌండ్ చుట్టండి, దా రౌండ్ చుట్టండి. జా, జా ఈ రెండింటికి ఇట్లా కలిపే చుట్టు మాకండి, విడివిడిగా చుట్టండి. ఇక్కడ జర జర, గజ గజ, జర జర ఈ జాలకి రౌండ్ చుట్టండి. మళ్ళీ దా, పద పద, దాకి తాకి రౌండ్ చుట్టండి. దడ దడ ఈ రెండింటికి రౌండ్ చుట్టండి. ఈ రెండింటికి దడ దడ, ఈ రెండింటికి రౌండ్ చుట్టండి. ఇక్కడ చూడండి, జడ, జత, గద, దయ, జలజ, జలగ, దండం, దంతం, జలం, జనం, గజం, జగం, పంజరం, అందరం, దవణం, దవణం, దండకం, దవణం, దండకం, గజ గజ, జర జర, పద పద, దడ దడ. మీరు కూడా చెప్పాలి. దడ దడ, గజ గజ, జర జర, పద పద, దడ దడ. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. అర్థమవుతుందా? వీటిని అక్షరాలు ఈ చుక్కలకి అంటించి ఇట్లా రాయండి. దీన్ని దిద్దండి, వీటిని దిద్దండి. ఇక్కడ కూడా జడ దండ ఇచ్చారు, వీటిని కూడా దిద్దండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి అన్నాడు. అంటే ఇదిగో ఇక్కడ ఇచ్చేసారు, ఆడే ఇచ్చాడు. ఇవన్నీ మీరేం చేయాలి? వాళ్ళే ఇచ్చినవి మీరు దిద్దాలి. పుస్తకంలోనే వచ్చేసినాయి, పుస్తకంలో వచ్చినవి మీరేం చేయాలి? దిద్దండి. ఇక్కడ పెట్టి బాక్స్ ఇచ్చారు, బాక్సుల్లో అక్షరాలు ఇచ్చారు. కింది గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింది గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఏం చేస్తాం? వీటికి వీటిని ఏం చేస్తున్నాం మనం? అక్షరాలు రాయాలి. ఏమని రాయాలి? దండ, జడ. తర్వాత ఏం రాయాలి? ఇక్కడ జడ రాసావు, దండ రాసావు, తర్వాత పగడ, పగడం, 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 పగ. తర్వాత కరం, కవ, కడవ, కడవ, కడవ. మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. జడ. తర్వాత ఏం రాశారు? గంప. తర్వాత దండ. చాలు. చూడండి, పం జ రం పంజరం, పం జ రం పంజరం. తర్వాత గంప, 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 రం పం, రం పం, రంపం. చాలా పదాలు చెప్పాను నేను. అవన్నీ మీరు చూడాలి, మీకు నచ్చిన వాటిలో వీటిలో చూసుకుని రాసుకోండి. మీ నోటుకు వచ్చినవి చిన్ని చిన్ని పదాలు రాయండి. ఓ పెద్ద పెద్దవి రాయకుండా రాద్దాం. చిన్న చిన్న పదాలు. వడ, వడ వచ్చు, జడ వచ్చు. తర్వాత దండ. ఈ మూడు రాయండి. జడ, దండ, ఏంటిది వడ. వచ్చు కదా? చిన్ని చిన్ని పదాలు రాయండి. పిల్లల చిత్రానికి తగిన రంగులు వేయండి, పేరు రాయండి.
దండ. ఈ దండకి చక్కగా రంగులు దిద్దేసి దండ అని రాయండి. ఇల్లు ఈగ. ఇల్లు ఈగ పాఠం 6వ పాఠంలోకి వచ్చేసాం. 62వ పేజీ చూడండి అమ్మా. చెప్పండి. ఈగ ఈగ వెళ్ళిపో, ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే, శుభ్రంగా నువ్వుంటే, చెప్పకుండానే వెళ్తా, చెప్పకుండానే వెళ్తా, దోమ దోమ వెళ్ళిపో, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగునీరు లేకుంటే, మురుగునీరు లేకుంటే, తిరిగైనా చూడను పో, తిరిగైనా చూడని పో, తిరిగైనా చూడని పో. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే, చెప్పకుండానే వెళ్తే, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే, తిరిగైనా చూడను పో, మురుగు నీరు లేకుంటే, తిరిగైనా చూడని పో. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే, చెప్పకుండానే వెళ్తే, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే, తిరిగైనా చూడను పో, మురుగు నీరు లేకుంటే, తిరిగైనా చూడని పో. గేయం బాగా చదవండి. చక్కగా యాక్షన్ చేస్తూ బాగా పాడాలి. చేతులు కాళ్ళు అభినయిస్తూ పాడండి. పాడిన తర్వాత పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. ఏం చేస్తున్నారు? ఈగల్ని తోలుతూ, దోమలను తోలుతూ పాపా బాబు ఇద్దరు కలిసి పాట పాడుతున్నారు. పాపా బాబు ఇద్దరు కలిసి పాట పాడుతున్నారు. అన్న చెల్లెళ్ళు, చెల్లి తమ్ముడు, అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడ ఏమేమి ఉన్నాయి కింది చిత్రంలో ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇటుకురాళ్ళు, ఇంకెవరెవరు ఉన్నారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా? గోడ కడుతున్నారు, తాపి మేస్త్రీలు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు. తాపి మేస్త్రీలు, కూలోళ్ళు, సిమెంట్ కట్టలు, సిమెంటు భవనాలు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, జల్లిస్తున్నారు, సిమెంట్ తీసుకెళ్తున్నారు, సిమెంట్ కలుపుతున్నారు. చూసారా? ఇవన్నీ చూసారా? ఇక్కడ కూలోళ్ళతో ఇల్లు కడుతున్నారు. గేమ్లోని వాక్యంలో ఈ అక్షరాలకు 0 చుట్టండి. ఈ కావాలి మీకు. ఈలు వచ్చు బాగా. ఈ రౌండ్ చుట్టండి. ఈ రౌండ్ చుట్టండి. ఇంకెక్కడుందో వీటిలో ఎతకండి మీరు. ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉన్నాయి. అయిపోయింది. చూసారా? సింపుల్గా. కింది వాక్యాల్లో ఇటుక, ఈక పదాలకు రౌండ్ చుట్టండి. ఇటుకతో ఇల్లు కడుతున్నాడు, ఇటుకతో ఇల్లు కడుతున్నాడు, ఇటుకతో ఇల్లు కడుతున్నాడు, ఇల్లు, ఇటుక. ఏది ఈ రెండిట్లో కరెక్ట్? ఏది? ఇక్కడ ఏం చెప్పాడు? వాక్యం కింది వాక్యాల్లో ఇటుక అన్నదానికి, ఇటుక అన్న పదానికి చుట్టమన్నాడు రౌండ్. ఇటుక ఎక్కడ ఉందో? ఇదా? ఇది ఇల్లు, ఇది ఇటుక. కాబట్టి ఇది ఇటుక. దీనికి రౌండ్ చుట్టండి. చుట్టారా? మళ్ళీ ఈక పదానికి కూడా రౌండ్ చుట్టమండి. ఈ ఈక, కోడి ఈక. ఈ ఈక, కోడి ఈక 2 సార్లు వచ్చింది. చూసారా? ఈ ఈక, కోడి ఈక, ఈ రెండింటికి కూడా రౌండ్ చుట్టాలి. విడివిడిగా చుట్టాలి. ఈక రెండింటికి
చుట్టాలి. 6వ పాఠం అయిపోయిందమ్మా, చదవండి. పదాల్లోని మొదటి అక్షరానికి రౌండ్ చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి. ఇటుక, ఇటుక, ఈల. ఇటుక దేనికి రౌండ్ చుడతావు? ఇటుక. ఈకి రౌండ్ చుడతావు. ఈల. ఈకి రౌండ్ చుడతావు. తర్వాత కింది కళలోని అక్షరాలు చెప్పండి. ఈ, త, గ, ల. ఇది మనం ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, 1 2 3 అని చూసుకోవాలి ప్రతిదీన్ని. దీనికి క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ 1వ అక్షరం ఏమిటి? ఈ రాయండి. ఇక్కడ ఈ రాయండి. 2వ అక్షరం ఏమిటి? ఈ రాయండి. ఇక్కడ ఈ. 2 3 అక్షరాలు కలిపి చదవండి. 2 3 అక్షరాలు కలిపి చదవాలి. 2 3 అక్షరాలు కలిపి చదవాలి. ఈత, ఈత, ఈత. ఇక్కడ రాయండి ఈత అని. 2 4 అక్షరాలు కలిపి చదవండి. 2 4 అక్షరాలు కలిపి చదవాలి. 2 అక్షరం 4 అక్షరం. ఈగ. ఇక్కడ రాయండి ఈగ అని. ఈగ అని అక్కడ రాయండి. 2 5 అక్షరాలు కలిపి చదవండి. 2 5 కలిపి చదవండి. ఈల. ఇక్కడ రాయండి ఈల అని. 1 5 అక్షరాలు కలిపి చదవండి. 1 ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది. 5 ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది. ఏమవుతుంది? ఇలా. ఇలా రాయండి ఇలా అని. దేవుడు ఉండే చోటని ఇలా అంటారు. కింది బొమ్మలను ఈ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఈ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఇసుక, ఇసుక. ఈ అక్షరం ఇదిగో. ఈ అక్షరం ఇదిగో. ఈ అక్షరం ఇదిగో. ఈ అక్షరం ఇదిగో. ఇసుక, ఇసుక అనండి. ఇది ఇసుకేగా. ఇసుక. ఇడ్లీ, ఇడ్లీ, ఇడ్లీ. ఈగ, ఈగ. ఈటె, ఈటె, ఈటె. కింది పదాలు వాక్యాలు చదవండి. ఈ అక్షరాలకు 0 చుట్టండి. ఇక, ఇంత, ఈక, ఈదడం, ఇచట, యువతల, ఈత, ఈగ తల. దేని చుట్టమన్నారు? ఈకి. ఈలు ఎక్కడ ఉన్నాయి? ఈ 2కి చుట్టండి. రౌండ్ చుట్టండి. దీనికి రౌండ్ చుట్టండి. దీనికి రౌండ్ చుట్టండి. దీనికి రౌండ్ చుట్టండి. ఇట్లా చుట్టేశారా? ఇంకెక్కడన్నా ఉన్నాయా? చూడండి, చూసి చుట్టండి. ఇక్కడ కూడా ఏంది? ఈల కమల ఈల. ఈల కమల ఈల. ఈ గుర్తు పెట్టారా? టిక్లు పెట్టండి. రౌండ్ చుట్టండి. ఈ దండ వసంత దండ. ఈ దండ వసంత దండ. ఈకి రౌండ్ చుట్టండి. ఈ గంప లత గంప. ఈ గంప లత గంప. ఈకి రౌండ్ చుట్టండి. ఈ పంట కంద పంట. ఈ పంట కంద పంట. ఈ పంట కంద పంట. ఈకి రౌండ్ చుట్టండి. వీటికి కూడా చుట్టేయండి మీరు. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఈ రెండింటికి చక్కగా రౌండ్ చుడుతూ చక్కగా రాయండి. ఈ కూడా దిద్దండి. వీటి పైన దిద్దండి. అక్షరాల పైన దిద్దేసేయండి. చుక్కలను కలుపుతూ దిద్దండి. ఈ గళ్ళల్లోని అక్షరాలు ఉన్నాయి కదా, వీటికి పదాలు రాద్దాం. ఏమని రాద్దాం? ఇలా, ఈగ, ఈల. తర్వాత ఈత, కండ, కంద. తర్వాత కళ. చిన్న చిన్న పదాలే. కళ రాయండి. కళ రాయండి. ఇలా రాయండి. ఈలా రాయండి. ఈగా రాయండి. చాలు మీకు. చిన్న చిన్న పదాలు రాయండి. పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి.
చక్కగా ఈ బొమ్మని చక్కగా ఇక్కడ ఎట్లా ఉందో అట్లా బొమ్మ చక్కగా గీసేయండి. ఈ చుక్కలను కలుపుతూ గీసిన తర్వాత దీనికి మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. ఇదే వెయ్యాలని లేదు, మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేయండి. మీకు ఏ రంగు నచ్చితే ఆ రంగు వేయండి. వేసి దీనికి ఏం పేరు పెడతారు? ఇల్లు. ఇల్లు ఇల్లు అని రాయండి. ఇల్లు అళ్ళు ఇక్కడ గీత గీసి ఇల్లు అని రాయండి. ఎలుకమ్మ ఏ ఏ ఐ ఎలుకమ్మ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఎలుకమ్మ. ఎక్కడికి వెళ్ళావు ఎలుకమ్మ, ఎక్కడికి వెళ్ళావు ఎలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ. ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ, చీకటి చాటున చిన్నమ్మ. ఏమేం తెచ్చావు ఎలుకమ్మ, ఏమేం తెచ్చావు ఎలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ. ఎక్కడ దాచావు ఎలుకమ్మ, ఎక్కడ దాచావు ఎలుకమ్మ, కలుగులో దాచా కన్నమ్మ, కలుగులో దాచా కన్నమ్మ. ఎన్నాళ్ళొస్తాయి ఎలుకమ్మ, ఎన్నాళ్ళొస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళొస్తాయి ఎల్లమ్మ, 5 ఏళ్ళొస్తాయి ఎల్లమ్మ. ఎక్కడికెళ్ళావు ఎలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ. ఏమేం తెచ్చావు ఎలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచావు ఎలుకమ్మ, కలుగులో దాచా కన్నమ్మ. ఎన్నాళ్ళొస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళొస్తాయి ఎల్లమ్మ. ఎక్కడికెళ్ళావు ఎలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ. ఏమేం తెచ్చావు ఎలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచావు ఎలుకమ్మ, కలుగులో దాచా కన్నమ్మ. ఎన్నాళ్ళొస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళొస్తాయి ఎల్లమ్మ. పాప ఎలుక రెండు కలిపి సంభాషించుకుంటున్నాయి. ఇది గేయం. పాడండి చక్కగా నేను పాడినట్టు. గేయం పాడండి, అభినయించండి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. పాపను ఎలుక ఇద్దరు కలిసి ఏం చేస్తారు? పాట పాడుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు. ఇది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఏమున్నాయి? అన్నీ ఎలుకలే ఉన్నాయి. అన్ని ధాన్యాల మీద ఎలుకలు ఉన్నాయి. గంతులేస్తున్నాయి, తింటున్నాయి, దాచుకుంటున్నాయి, పరిగెత్తున్నాయి. ఎలుకలు ఉన్నాయి. ఇక్కడ గేయంలోని వాక్యాల్లో ఏ ఏ ఐ అక్షరాలకు 0 పెట్టండి. గేయంలోని వాక్యాలు. గేయం అంటే ఇది. దీంట్లోని ఏ ఎక్కడ ఉన్నాయో దానికి రౌండ్ చుట్టాలి. ఏ ఎక్కడుందో ఇక్కడ ఉంది, ఏ ఎక్కడుందో ఇక్కడ ఉంది, ఇంకా ఎక్కడుంది? ఏ ఇక్కడ ఉంది, మళ్ళీ ఏ ఇక్కడ ఉంది, తర్వాత ఇంకెక్కడ ఉంది? ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఇంకెక్కడుంది? ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, రౌండ్ చుట్టండి. మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏ ఉంది, రౌండ్ చుట్టండి. ఇక్కడ ఏ ఉంది, రౌండ్ చుట్టండి. ఇక్కడ ఏ ఉంది, రౌండ్ చుట్టండి. ఇక్కడ ఐ ఉంది, రౌండ్ చుట్టండి. ఐ ఇక్కడ ఉంది, రౌండ్ చుట్టండి. ఏ ఐ మూడింటికి చక్కగా రౌండ్లు చుట్టండి. ఎన్ని ఎక్కువగా ఉన్నాయి? ఏ ఎక్కువగా ఉంది. ఏ అక్షరం ఎక్కువగా ఉంది? ఏ అక్షరం ఎక్కువగా ఉంది. కింది వాక్యాల్లో ఏ అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఏనుగుకు దెబ్బ తగిలింది. నోటుతానండి అమ్మ. ఏనుగుకు దెబ్బ తగిలింది. ఏకి రౌండ్ చుట్టండి అమ్మ. ఏనుగు పదానికి కాదు, అక్షరానికే రౌండ్ చుట్టమన్నారు కాబట్టి ఏకి రౌండ్ చుట్టండి. ఎలుక మందు వేసింది.
ఎలుక మందు వేసింది. ఎలుక. ఏకి రౌండ్ చుట్టండి అమ్మ. ఏకి ఏం చుడతారో రౌండ్ చుట్టండి. ఏకి ఎలుక మందు వేసింది. ఎలుక మందు వేసింది. చిత్రాలను చదవండి. చిత్రాలను చదవండి. పదంలోని మొదటి అక్షరానికి రౌండ్ చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి. ఏకి రౌండ్ చుట్టండి. ఏకి రౌండ్ చుట్టండి. కింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. ఏ, డా, సున్నా, ఏ, ఐ, మ. ఏం చదువుతున్నావు? 1 2 3 4 5 6. ఒకటో అక్షరం ఏమిటి? ఏ. 4 5 అక్షరాలు ఏమిటి? 4 5 అక్షరాలు ఏంటి? ఏ, ఐ. ఏ, ఐ. రాయండి ఇక్కడ. 1 3 2 అక్షరాలు కలిపి చదవండి. 1 3 2 ఇట్లా చదవాలి. అప్పుడు ఏమవుతుంది? ఎండ వస్తుంది. ఎండ ఇక్కడ రాయండి. ఏ సున్నా పెడితే ఎండ రాయండి. 1 2 6 అక్షరాలు కలిపి చదవండి. 1 2 6 అక్షరాలు కలిపి చదవాలి. 1 ఏముంది? ఏ. 2 ఏముంది? డా. 6 ఏముంది? మా ఉంది. ఎడమ. ఏడమ అని ఇక్కడ రాయండి. ఎడమ అని రాయండి. ఎడమ అని రాయండి. ఇక్కడ 5. 5కి రౌండ్ చుట్టండి. 5. వీటిలో మొదటి అక్షరం ఏది? ఇయే కదా మొదటి అక్షరాలు. అందుకే వీటికి రౌండ్ చుట్టాలన్నమాట. ఏ, ఐ రౌండ్ చుట్టండి. కింది బొమ్మలు ఏ, ఐ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఎద్దు. ఇది ఏనుగు. ఐరేని. ఎలుగుబంటు. ఏరు. 5 ఎద్దు. ఎలుగుబంటు. ఏనుగు. ఏరు. 5 పదాలను చదవండి. ఏ అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఏకి రౌండ్ చుట్టు. 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 చుట్టండి. ఇట్లా చుట్టాలి. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. వీటంపటే నీట్గా చక్కగా పెన్సిల్ పెట్టి దిద్దండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఏ, ఐ వీటిని కూడా దిద్దండి. వీటిని కూడా చుక్కలు కలుపుతూ దిద్దండి. ఇక్కడ ఎర్ర ఉంది. ఈ ఎర్ర తెలుసు మీకు. ఎర్ర అంటే ఏంటి? అందరి ఇళ్ళల్లో ఉంటాయి ఎర్రలు. భూమిలో నుంచి సన్నగా వస్తాయి. ఎర్ర చూడండి. ఇక్కడ గళ్ళలో ఇచ్చారు కదా అక్షరాలు. ఈ అక్షరాలను కలుపుతూ మనకు ఒక పదం తయారు చేయండి. చిన్న చిన్న పదాలు. కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. రాస్తారా? ఏమని రాస్తారు? ఎండ. కలం. మడత. మడత రాయండి. చాలిక. ఏమని రాశారు? ఎండ రాశారా? ఎండ రాశారా? కలం రాశారా? కలం రాశారా? తర్వాత ఏం రాశారు? తల రాయండి. లత రాయండి. పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి. పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి. దీనికి మీకు నచ్చిన రంగు వేసుకోండి. వేసుకుని ఏమని రాస్తారో? ఏనుగు అని రాయండి. ఇక్కడ గీత కొట్టి ఏనుగు అని రాయండి. రంగులు వేయండి. మీరు పేరు ఏం పెట్టక్కర్లా. అయినా సరే ఏనుగు అని రాయండి. ఏనుగు కనిపిస్తుంది కదా.
ఇక్కడే ఉంది ఏనుగు అని ఇక్కడ రాసింది, ఏనుగు అని. మీకు రాయటం రాకపోతే కనుక ఇక్కడ రాయండి, ఇది చూసి ఇక్కడ రాయండి ఏనుగు అని. అమ్మ వడి, అమ్మ వడి. ఓ ఓ ఔ, ఓ ఓ ఔ, అమ్మ వడి. 7వ పాఠంలోకి వచ్చాము. 70వ పేజీ తీయండి. 70వ పేజీ తీసారా? ఇది మా బడి, ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా గుడి, ఇది ఇది మా గుడి, ఇది మా అమ్మ వడి, ఇది మా అమ్మ వడి. ఓరిమితో మరి నేరిమితో, ఓరిమితో మరి నేరిమితో. నేను అంటున్నా, మీరు కూడా అనండి. నేను చెప్పంగానే మీరు కూడా చెప్పాలి, పలకండి. బతుకును దిద్దే అమ్మఒడి, బతుకును దిద్దే అమ్మఒడి. మా మనసులకు వెలుగిస్తుంది, మా మనసులకు వెలుగిస్తుంది. మా భవితకు నవతకు తెస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది. ఇది మా బడి, ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి, ఇది మా అమ్మ ఒడి. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి. ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి. మా మనసులకు వెలుగు ఇస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి, ఇది మా అమ్మ ఒడి, ఇది మా గుడి. పాడండి, అభినయించండి. ఏం పాడండి, అభినయించండి. పాఠంలో చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు షాపింగ్ చేస్తున్నారు, బొమ్మలు చూస్తున్నారు, ఆటలాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి గేమ్లోని వాక్యంలో ఓ అక్షరాలకు రౌండ్ చుట్టండి, ఓ అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఇది వాక్యాల్లో ఓ ఔ అక్షరాలకు రౌండ్ చుట్టండి. గేమ్లో ఓ ఎక్కడుంది? ఓ రౌండ్ చుట్టండి, ఓ రౌండ్ చుట్టండి. ఇంకా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఓ రౌండ్ చుట్టండి. ఇక్కడ కూడా రౌండ్ చుట్టండి. ఓ అన్న అక్షరాలకి ఓ. వరలో కత్తి ఉంది, వరలో కత్తి ఉంది, వరలో కత్తి ఉంది. ఓకి రౌండ్ చుట్టండి. సముద్రంలో ఓడ ఉంది, సముద్రంలో ఓడ ఉంది. ఓకి రౌండ్ చుట్టండి. అమ్మ ఔషధం ఇచ్చింది, అమ్మ ఔషధం ఇచ్చింది, అమ్మ ఔషధం ఇచ్చింది. ఆకి రౌండ్ చుట్టండి. చిత్రం చూడండి. పదంలో ఓ ఔ అక్షరాలను వర్ణమాలలో గుర్తించి రౌండ్ చుట్టండి. ఓ ఔ, ఔ. ఇక్కడ చూడండి, ఇన్ని గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. ఓ ఔ ర డ క. 1 2 3 4 5 6 అక్షరాల కింద నెంబర్స్ వేశారు. 1వ అక్షరం ఏమిటి? ఓ. 2వ అక్షరం ఏమిటి? ఓ. 3వ అక్షరం ఏమిటి? ఔ. రాయండి ఇక్కడ.
ఒకటి 4 అక్షరాలు కలిపి చదవండి. 1 4 అక్షరాలు కలిపి చదవరు. వర ఓ ర రాయండి. ఇక్కడ 3 4 అక్షరాలు కలిపి చదవండి. 3 4 అక్షరాలు. ఔర 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 ఇక్కడ రాయండి. 2 5 అక్షరాలు కలిపి చదవండి. 2 ఎక్కడ? ఇక్కడ. 5 అక్షరం ఎక్కడ? ఇక్కడ. ఓడ ఓడ ఇక్కడ రాయండి. కింది బొమ్మలు ఓ ఔ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఒంటె ఓటు ఔటు ఒకటి ఓదనం ఔషధం ఒంటె ఒకటి ఓటు ఓదనం ఔటు ఔషధం. పదాలను చదవండి. ఓ ఔ అక్షరాలను రౌండ్ చుట్టండి. ఒక వర ఓడ ఔర ఓ ఔ వీటికి రౌండ్లు చుట్టండి. ఒక వర ఓడ ఔర ఓ ఔ రౌండ్ చుట్టండి. ఇక్కడ గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. వీటికి ఈ పెన్సిల్ పెట్టి దిద్దండి. పైన చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఈ గీతల్లో ఇక ఓ ఔ ఓడ వీటి పైన దిద్దండి. గీతల పైన చుక్కలను కలుపుతూ చక్కగా రాయండి. కింది గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఈ కింద గళ్ళిచ్చారో గళ్ళల్లో అక్షరాలు ఇచ్చారో మనం ఇక్కడ 3 పదాలు రాసుకోవాలి. 3 పదాలు రాస్తారా 6 పదాలు రాస్తారా మీ ఇష్టం, రాయండి. వర ఓడ ఏతం ఒక ఓర ఔర వర రాయండి. ఒక రాయండి. కడ రాయండి. ఔర రాయండి. వర రాయండి. రాసారా ఇక్కడ? పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి. మీకు ఎట్లా వస్తే అట్లా రాయండి. వీటిని మీరు పలికి ఇంకా చాలా 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 రాయండి. చిన్న పదాలు రాయండి. వర అన్నదే మీకు వచ్చింది, ఔరా అన్నది వచ్చింది, కడ అన్నది వచ్చింది. చక్కగా మీకు ఏమేమి పదాలు జత కలుగుతాయో అవన్నీ రాయండి. నడక 3 అక్షరాలు. ఇవి నడక పెద్దదైపోద్దా? రాయగలుగుతారు, రాయండి. పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి. ఈ చక్కగా దీనికి రంగులు వేయండి, చక్కటి రంగులు వేయండి. వేసి ఇక్కడ పేరు రాయండి. ఏమని రాస్తారో ఔటు అని రాయండి. ఔటు. మేఘం ఛత్రం ఎన్నో పేజీ? 74వ పేజీలోకి వచ్చాం. చూడండి అమ్మా, 74వ పేజీ. మేఘం ఛత్రం. అరు ఇది ఘ ఛ ఒత్తు అన్నమాట. ఒత్తులు వచ్చేసింది. అరు ఘ ఛ ఝ 5 అక్షరాలు ఇచ్చారు. ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరీ పాటలు. ఋషి అన్న ముని అన్న ఒకటే. ఋషి అన్న ముని అన్న ఒకటే.
జషమన్న చేపన్న ఒకటే ఒకటే. జషమన్న చేపన్న ఒకటే ఒకటే. నకమన్న ఘోరాన్న నఖమన్న ఘోరాన్న ఒకటే ఒకటే ఒకటే. ఖగమన్న పక్షన్న ఒకటే ఒకటే. ఖగమన్న పక్షన్న ఒకటే ఒకటే. మేఘమన్న మొయిలన్న ఒకటే ఒకటే. మేఘమన్న మొయిలన్న ఒకటే ఒకటే. మొయిలన్న ఒకటే ఒకటే. ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటే. ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటే. అర్థం ఒకటే మాటలు వేరు. అర్థం ఒకటే మాటలు వేరు. అర్థం ఒకటే మాటలు వేరు. వస్తువు ఒకటే పేర్లు వేరు. వస్తువు ఒకటే పేర్లే వేరు. వస్తువు ఒకటే పేర్లే వేరు. ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరీ మాటలు. ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటే. జషమన్న చాపన్న ఒకటే ఒకటే. నకమన్న గోరన్న ఒకటే ఒకటే. ఖగమన్న పక్షన్న ఒకటే ఒకటే. మేఘమన్న మేలన్న ఒకటే ఒకటే. ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటే. అర్థం ఒకటే మాటలు వేరు. వస్తువులొకటే పేర్లే వేరు. ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరీ మాటలు. ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటే. జషమన్న చేపన్న ఒకటే ఒకటే. నకమన్న గోరన్న ఒకటే ఒకటే. ఖగమన్న పక్షన్న ఒకటే ఒకటే. మేఘమన్న మోయిలన్న ఒకటే ఒకటే. ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటే. అర్థం ఒకటే మాటలు వేరు. వస్తువు ఒకటే పేర్లే వేరు. చిత్రంలో ఎవరెవరు ఉన్నారమ్మా? బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. బాలురు బాలికలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? చేపలను చూస్తున్నారు, పువ్వులను చూస్తున్నారు, ఆడుకుంటున్నారు. కుక్క గొడుగు ఋషి గొడుగు కుక్క అన్నీ ఉన్నాయి. పువ్వులు చేపలు చూసారు కదా. మీరు చెప్పండి గట్టిగా. పైన వర్షం పడుతుంది. చేప గింజలేస్తున్నాడు. చేపకి మేత పెడుతున్నాడు. చేపలకి చూడు పిల్లవాడు చేపలు ఎగురుతుంటే చూస్తున్నాడు. గేయం పాడండి, అభినయించండి. పాఠం చిత్రం చూడండి, చిత్రం గురించి మాట్లాడండి. కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అడవిలో జంతువులు ఉన్నాయి. రకరకాల జంతువులు ఉన్నాయి. కొన్ని నీళ్లు తాగుతున్నాయి, కొన్ని పడుకున్నాయి, కొన్ని గొంతుతున్నాయి, కొన్ని వెళుతున్నాయి, కొన్ని వస్తున్నాయి. చూసారా? గేయంలోని వాక్యంలో ఋషి రు ఖ ఖ ఛ ఝ అక్షరాలను 0 రౌండ్ చుట్టండి. గేయం అంటే ఇది. దీంట్లో మనం ఏం చేయాలి? అరుకి రౌండ్ చుట్టాలి, ఖాకి రౌండ్ చుట్టాలి, ఘాకి రౌండ్ చుట్టాలి, ఛాకి రౌండ్ చుట్టాలి, ఝాకి రౌండ్ చుట్టాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఈ లైన్ ఏమీ లేవు. ఈ లైన్లో అరువు ఉంది, రౌండ్ చుట్టండి. ఈ లైన్లో ఏమీ లేదు, ఝా ఉంది, రౌండ్ చుట్టండి. ఇంకేమున్నాయి? దీంట్లో ఏమీ లేవు. ఇక్కడ ఖా ఉంది, రౌండ్ చుట్టండి. ఇంకా ఏమున్నాయి? ఇక్కడ ఏమీ లేవు. మళ్ళీ ఖా ఉంది, రౌండ్ చుట్టండి. ఇంకేమున్నాయి? ఇక్కడ లేవు. ఇక్కడ ఏముంది? ఘాకి రౌండ్ చుట్టండి. ఇంకా ఛాకి రౌండ్ చుట్టండి. ఛాకి రౌండ్ చుట్టండి. ఇంకా ఘాకి రౌండ్ చుట్టండి. ఇక్కడ ఘా ఉంది, రౌండ్ చుట్టండి. ఝాకి రౌండ్ చుట్టండి. అరువుకి రౌండ్ చుట్టండి. చూసారా? చూసుకుని ఇక్కడ ఏమైతే అక్షరాలు ఉన్నాయో
వాటికి ఇక్కడ రౌండ్ చుట్టండి. క్వశ్చన్లో ఇచ్చారు చూసావు, ఆ క్వశ్చన్లో ఏం అక్షరాలు అయితే ఉన్నాయో అవి చూసుకుని ఇక్కడ పాఠంలో రౌండ్ చుట్టుకోండి. కింది చిత్రాలను చూడండి. వాక్యాల్లో ఖ, ఛ, అరు అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఇప్పుడు ఖరం అంటే గాడిద, ఖరం అంటే గాడిద, ఖరం అంటే గాడిద. ఖ ఉంది కదా, రౌండ్ చుట్టండి. జరి అంటే వాగు, జరి, జరి అంటే వాగు. ఝాకి రౌండ్ చుట్టండి. జరి అంటే వాగు, ఝాకి రౌండ్ చుట్టండి. వృషం, వృక్షం, వృక్షం అంటే ఎలుగు, ఎలుగుబంటు. వృక్షం అంటే ఏంటి? ఎలుగుబంటు. వృక్షం అంటే ఎలుగు. రుగి, అరుగి రౌండ్ చుట్టండి. అరుగి, వృక్షం అంటే ఎలుగు, రౌండ్ చుట్టండి. కింది చిత్రాలు చూడండి. పదంలో ఆరు, ఖ, ఘ, చ, ఝ అక్షరాలకు రౌండ్ చుట్టండి. వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి. ఇదిగోరు అరుకి ఋషి, అరు, ఋషి, ఋషి, రుకి రౌండ్ చుట్టండి. ఖర్జూరం, ఖర్జూరం, ఖాకి రౌండ్ చుట్టండి. ఘటం, ఘటం, ఘాకి రౌండ్ చుట్టండి. ఛత్రం, ఛాకి రౌండ్ చుట్టండి. ఛత్రం, జషం, జషం, జాకి రౌండ్ చుట్టండి. కింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. ఖ, ఖ, ఝ, ర, ఠ, 0. వీటికి నెంబర్స్ వేసాడు చూసారా. ఇప్పుడు ఈ నెంబర్లను బట్టి మనం ఇక్కడ పదాలు రాయాలి, అక్షరాలు రాయాలి. ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరం ఏంటమ్మా? ఒకటవ అక్షరం ఏంటి? ఖ. రెండవ అక్షరం ఏమిటి? ఘ. మూడవ అక్షరం ఏమిటి? ఛ. 1, 4, 6 అక్షరాలు కలిపి చదవండి. ఒకటి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదేం అక్షరం? ఖ. ఇదేం అక్షరం? ర. ఇదే 6 అక్షరం ఏంటి? 0. అయితే ఏం చేయాలి? ఖరం, ఖరం ఇక్కడ రాయండి, ఖరం అని. 3 అక్షరం ఏంటి? ఝ. 4 అక్షరం ఏంటి? ర. 6 అక్షరం ఏంటి? 0. ఏమని రాస్తావు ఇక్కడ? ఝరం, ఝరం, ఝరం అని రాయండి. 2 అక్షరం ఏంటి? ఘ. 5 అక్షరం ఏంటి? ట. 6 అక్షరం ఏంటి? 0. అక్షరాలు కలిపి చదవండి. ఘ, ఖ, ఘ, ఠం, ఘటం, ఘటం ఇక్కడ రాయండి, ఘటం అని. నోట్స్లో రాయాలి ఇవన్నీ. నోట్స్ తీసుకుని నోట్స్లో రాయాలి, టెస్ట్లోనూ రాయాలి, నోట్స్లోనూ రాయాలి. గళ్ళల్లో ఖ, ఘ, ఛ, ఝ 6 అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు. చూసారా ఇక్కడ మీరు ఇక్కడ అక్షరాలు ఇచ్చారు కదా, దీనికి ఖ ఎక్కడుందో, ఘ ఎక్కడుందో, ఛ ఎక్కడుందో, ఝ ఎక్కడుందో, అరు ఎక్కడుందో వాటికి మీకు నచ్చిన రంగు వేరు వేరు రంగులు వాటికి గుర్తులు పెట్టండి, గుర్తించండి. ఇక్కడ అక్షరాలు ఎట్లా రాశారు? రెడ్ కలర్లో రాశారు కదా, అలాగే మీరు ఈ అక్షరానికి రంగు దిద్దండి. ఇక్కడ చూడండి, కింది పదాలను చదవండి. ఖ, ఝ అక్షరాలకు రౌండ్ చుట్టండి. చూడండి, ఖరం దీనికి రౌండ్ చుట్టండి. ఖగం దీనికి రౌండ్ చుట్టండి. నఖం దీనికి రౌండ్ చుట్టండి. ఘటం, ఖ, ఘటం ఘటానికి ఏముంది? ఘనం, జషం, జషం ఈ రెండింటికి అక్కర్లా. జషం, జషం ఝాకి రౌండ్ చుట్టండి. ఝరం, ఝరం ఝాకి రౌండ్ చుట్టండి. ఝరం ఝాకి రౌండ్ చుట్టండి. చుట్టారమ్మా? చూడండి ఇక్కడ కింద అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి. మీకు కూడా వచ్చేసారు చక్కగా. నఖం, నఖం ఇక్కడ రాయండి. శంఖం, శంఖం ఎక్కడ రాయండి. నా రాసి ఖం రాయండి, దీని పక్కన ఇది రాయండి, రాస్తే అప్పుడు నఖం అవుతుంది. ఇది రాయండి ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇది దీని పక్కన ఇది రాయండి, రాస్తే శంఖం అవుతుంది. ఇక్కడ
జషం జషం, జా ఫస్ట్ రాయండి, తర్వాత షం రాయండి. జషం పదం అవుతుంది. జరం జరం, జా రాసి రం రాయండి. జరం జరం, ఈ రెండు కలిపి రాయండి. ఇక్కడ రాస్తే అప్పుడు ఒక పదం అవుతుంది. అప్పుడు మీరు కలిపి చదవండి. చదివితే ఏమవుతుంది? జషం అంటాం, జరం అంటాం, దీన్ని జషం అంటాం. ఇక్కడ రాసిన దాన్ని జషం అంటాం, ఇక్కడ రాసిన దాన్ని జరం అంటాం. రాయండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఇవన్నీ మీరు దీన్ని దిద్దండి. పైన అంట ఖరం, నఖం, ఘటం, జషం అంటే చక్కగా వీటిని దిద్దండి. పిల్లలు చిత్రాన్ని తగిన రంగులు వేయండి. పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి. చిత్రానికి ఈ గొడుగు బొమ్మకి చక్కగా రంగు వేయండి. మీకు నచ్చిన 4 రంగులు తీసుకుని దిద్దండి. వీటిని దిద్ది ఇక్కడ గొడుగు అని రాయండి. గొడుగు, ఛత్రం అని రాయండి. పోయి ఛత్రం, ఇగో ఇది చూసి రాయండి. ఛత్రం అని ఇక్కడ ఉంది, ఛత్రం అని అది ఇక్కడ రాయండి. అయితే గొడుగు అని రాయండి. పాఠశాల పండుగ. పండుగండి పండుగ, పండుగండి పండుగ, పండుగండి పండుగ. పాఠశాల పండుగ, పాఠశాల పండుగ. పిల్లలంతా చేరిరి, పిల్లలంతా చేరిరి. సందడంతో చేసిరి, సందడంతో చేసిరి. డంక మోగించిరి, డంక మోగించిరి, డంక మోగించిరి. వీణను వాయించిరి, వీణను వాయించిరి. పాటలెన్నో పాడిరి, పాటలెన్నో పాడిరి. వింత కథలు చెప్పిరి, వింత కథలు చెప్పిరి. నాటకాలు ఆడిరి, నాటకాలు ఆడిరి. నాట్యంలో చేసిరి, నాట్యములే చేసిరి. బహుమతులే గెలిచిరి, బహుమతులే గెలిచిరి. బంధుజనులు మెచ్చిరి, బంధుజనులు మెచ్చిరి. బహుమతులే గెలిచిరి, బంధుజనులు మెచ్చిరి. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పిల్లలంతా చేరిరి, సందడంతో చేసిరి. డంకా మోగించిరి, వీణను వాయించిరి. పాటలెన్నో పాడిరి, వింత కథలు చెప్పిరి. నాటకాలు ఆడిరి, నాట్యములే చేసిరి. బహుమతులే గెలిచిరి, బంధుజనులు మెచ్చిరి. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పిల్లలంతా చేరిరి, సందడంతో చేసిరి. డంకా మోగించిరి, వీణను వాయించిరి. పాటలెన్నో పాడిరి, వింత కథలు చెప్పిరి. నాటకాలు ఆడిరి, నాట్యములే చేసిరి. బహుమతులే గెలిచిరి, బంధుజనులు మెచ్చిరి. మీరు కూడా చక్కగా గేయాన్ని ఇక్కడ చూసి పాడండి, చూసి పాడండి. చక్కగా అభినయించండి. యాక్షన్ చేస్తూ చెప్పండి అమ్మ పాటని. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ పిల్లలు పెద్దలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వీణ వాంచుతున్నారు, తబలా వాంచుతున్నారు, డప్పులు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నయ్య పూతున్నారు, మైకాలో పాడుతున్నారు. పండగ చూడండి. ఇక్కడ థ ధ అణ, థ ధ, ఠ ధ అణ, థ ధ. ఇక్కడ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా? మన ఈ తల్లి తెలుగు తల్లి నాటకాలు వేస్తున్నారు చూడండి. ఇక్కడ అందరూ గాంధీ, సుభాష్ చంద్రబోస్ అందరూ ఉన్నారు. ఇక్కడ నేతలంతా ఉన్నారు. కృష్ణుడు ఉన్నారు, భారతమాత ఉంది, భరతమాత. అందరూ చక్కగా వేషాలు వేసుకుని యాక్షన్ చేస్తున్నారు. కృష్ణుడు భీముడు వేషం వేశాడు,
తర్వాత కృష్ణుల వేషం వేశారు చూడండి. భరతమాత భరతమాత వేషం వేశారు. తర్వాత గాంధీ వేషం వేశారు, ఇందిరాగాంధీ వేషం వేశారు, సుభాష్ చంద్రబోసు, నేతాజీ, నెహ్రూజీ అన్నీ వేశారు. చూడండమ్మా, గేయాలని వాక్యాలలో ఠ, ఢ, అణ, ధ అక్షరాలకు రౌండ్ చుట్టండి. క్రింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. వాక్యాలలో ఠ, ఢ, అణ అక్షరాలు రౌండ్ చుట్టండి. ఇక్కడ ఠ, ఢ ఏమున్నాయో చూడండి. పాఠశాల గంట గణగణ మోగింది. పాఠశాల గంట గణగణ మోగింది. ఠ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రౌండ్ చుట్టండి. డంఖ డమఢమ మోగింది. డంఖ ఢమఢమ మోగింది. ఢ ఎక్కడ ఉంది? ఇక్కడ ఢ ఢ ఢ ఢ ఢ ఢ రౌండ్ చుట్టండి. అణాకి రౌండ్ చుట్టండి. అణ 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 రౌండ్ చుట్టారా? ఇక్కడ పాఠంలో కూడా చూడండి. ఠ ఎక్కడ ఉంది? ఇదిగో ఠ. ఠాకి రౌండ్ చుట్టండి. ఇంకెక్కడుంది ఠ? ఢ ఢ ఎక్కడ ఉందో చూడండి అమ్మా. ఢ ఢ ఢ ఎక్కడ ఉంది? ఇదిగో ఢ ఢ రౌండ్ చుట్టండి. అణ ఎక్కడ ఉంది? ఇదిగో అణ అణ ఇక్కడ ఉంది. అణ రౌండ్ చుట్టండి అణకి. ఇంకేముంది? థ ఒత్తు థ. థ ఎక్కడ ఉంది వీటిలో? ఇదిగో థ రౌండ్ చుట్టండి. కింది చిత్రాలు చూడండి. కింది చిత్రాలు చూడండి. పదంలో ఠ, ఢ, థ, ధ అక్షరాలకు రౌండ్ చుట్టండి. వీటిని వర్ణమాలలో రౌండ్ చుట్టండి. కంఠం కం ఠం కంఠం. ఇదిగో ఠ ఇక్కడ ఉంది. రౌండ్ చుట్టూ. ఢంఖ ఢంఖ రౌండ్ చుట్టూ. ఢం డాకి రౌండ్ చుట్టూ. పథం 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 పదం అంటాం. పదం. థాకి రౌండ్ చుట్టండి. ధనం ధనం ధనం. తాకి రౌండ్ చుట్టండి. థాకి రౌండ్ చుట్టండి. మనం పలికేటప్పుడు పదం అంటాం. పదం అంటాం. థ అనేటప్పుడు థ అంటాం. పథం రౌండ్ చుట్టండి. ధనం దాకి రౌండ్ చుట్టండి. కింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. డ, అణ, థ, ద ఒత్తు. సున్నా. కాకి దీర్ఘం ఇస్తే క, ర, ఠ. కింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. చూసారా ఈ అక్షరాలు? 3, 4 అక్షరాలు ఏమిటి? 3, 4 అక్షరాలు. 3, 4 అక్షరాలు ఏంటి? థ థ. ఇక్కడ రాయండి. 7, 8 అక్షరాలు ఏమిటి? 7, 8 ర ఠ ర ఠ రాయండి. ఇక్కడ 7, 3 అక్షరాలు కలిపి చదవండి. 7 ర, 3 థ థ. 5 అక్షరం ఏది? 0. రథం 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 అనం. రథం. ఇక్కడ కూడా పథం. రథం రథం అంటాం. థాలాగా పలుకుతాం. థాలాగా పలకం. రథం అనం. రథం అంటాం. రథం. ఇక్కడ రాయండి. రథం ఇక్కడ రాయండి. 4, 7 అక్షరాలు కలిపి చదవండి. 4, 7 అక్షరాలు. ధర ధర ఇక్కడ రాయండి. ధర 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 ఇక్కడ రాయండి. 1, 5, 6 అక్షరాలు కలిపి చదవండి. 1 ఢ ఢం క ఢం క డంఖ రాయండి. ఇక్కడ డంఖ. కళ్ళల్లో ఠ ఠ అణ థ ధ అక్షరాలకు గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ఇక్కడ అక్షరాలు ఇచ్చారు కదా, ఇవే ఇక్కడ ఉన్నాయి. ఈ ఎతికి చూసి వాటికి ఒక అక్షరం వచ్చినా 2 అక్షరం వచ్చినా
ఒక అక్షరమే 2 సార్లు వచ్చిందనుకో ఆ రంగే 2 సార్లు వెయ్యాలి. వేరే అక్షరం ఢాకి ఇంకో రంగు వెయ్యాలి. ఢా 4 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా ఢా అన్నదానికి ఏ రంగు అయితే వేసావో ఆ రంగే ఆ 4 వెయ్యాలి. అర్థమవుతుందా? అణాకి అట్లా అణా ఒకసారి వస్తే ఒకసారి వచ్చినా 10 సార్లు వచ్చినా అదే రంగు వెయ్యాలి. వేరు వేరు రంగులు వేయకూడదు. అర్థమవుతుందా? ఒకే రంగు వీటికి ఏ రంగులు అయితే ఎంచుకుంటావో ఆ రంగుల్ని ఎంచుకున్న రంగుల్ని నువ్వు అణా ఎన్నిసార్లు వస్తే అదే రంగు వేయాలి. ఇప్పుడు ఠాకి ఎరుపు రంగు. ఠా ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చింది అనుకో ఆ ఎరుపు రంగు 4 సార్లు ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ వేయాలి. అర్థమవుతుందా? అట్ట రాయండి. కింది పదాలను చదవండి. థ అణ అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఇక్కడ చూడండి. కంఠం కంఠం, కథ కథ, థాకి రౌండ్ చుట్టండి. పదం ధాకి రౌండ్ చుట్టండి. రథం ధాకి రౌండ్ చుట్టండి. ఘనం డంక గణ గణ. అణాకి రౌండ్ చుట్టమన్నారు కాబట్టి ఇక్కడ వచ్చింది. అణాకి రౌండ్ చుట్టు, అణాకి రౌండ్ చుట్టు. కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి. కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి. ఏం చేయాలి? ధనం. ధనం ఇక్కడ రాయండి. ధర ఇక్కడ రాయండి. ధర. కణం. కణం ఇక్కడ రాయండి. కమటం. కమటం. కమటం ఇక్కడ రాయండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. కంఠం డంక ఫణం కథ. కంఠం డంక ఫణం కథ. వీటి మీద దిద్దండి ఇవన్నీ శుభ్రంగా. పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి. పేరు రాయండి. దీనికి రంగులు వేయండి. దీనికి రంగులు వేసి దీనికి ఏమని పేరు పెడతా? డంక అని పేరు పెట్టండి. డంక. ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. డా అవసరం పెడతా. డంక ఎక్కడ దాకా ఎందుకు? ఇదిగో చూడు. డంక. ఈ డంక అన్నది ఇక్కడ రాయండి. డంక అన్నది చూసి రాయండి. అక్షరాలు చూసి రాయటం కూడా రావట్లేదా?